చూస్తే విస్ఫోటం విషాదం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. అచ్యుతాపురం సెజ్లో ఫార్మా కంపెనీలో భారీ పేలుడు, 17 మంది దుర్మరణం, మరో 60 మందికి తీవ్ర గాయాలు. రియాక్టర్ పేలడంతో కూలిన ఫార్మా కంపెనీ పైకప్పు, స్లాబ్ కూలి శిథిలాల కింద చిక్కుకున్న కార్మికులు, కాలిన గాయాలు, ఛిద్రమైన శరీర భాగాలు, పేలుడు తీవ్రతకు చెల్లాచెదురైన మృతదేహాలు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం, కొనసాగుతున్న సహాయక చర్యలు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అచ్యుతాపురం సెజ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఎసెన్షియా అడ్వాన్స్డ్ సైన్సెస్ ఫార్మా కంపెనీలో భారీ పేలుడు సంభవించి 17 మంది మరణించారు, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. మందుల తయారీలో ఉపయోగించే 500 KL సామర్థ్యం గల రియాక్టర్ బుధవారం మధ్యాహ్నం పేలడంతో ఈ ప్రమాదం జరిగింది. ఏసీ యూనిట్లకు మంటలు అంటుకుని క్షణాల్లో వ్యాపించాయి. రియాక్టర్ పేలుడు దాటికి కంపెనీ పైకప్పు కూలిపోవడంతో పాటు అక్కడ పనిచేసే కార్మికులు 30 నుంచి 50 మీటర్ల దూరం ఎగిరి పడిపోయారు. ఒక మహిళా కార్మికురాలు శరీరం చెట్టు కొమ్మకు వేలాడి పేగులు బయటకు వచ్చేసి భయానకంగా కనిపించింది. మంటల్లో కాలిపోయి చనిపోయిన వారి కంటే పైకప్పు కూలి శిథిలాల కింద చిక్కుకుని చనిపోయిన కార్మికులు ఎక్కువగా ఉన్నారు. కాలిపోయిన కార్మికుల మృతదేహాలు కొన్ని గుర్తుపట్టలేనంతగా మాడిపోయాయి. మిగిలిన కార్మికుల మృతదేహాలు పైకప్పు శిథిలాల కింద చిక్కుకున్నాయి. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రొక్లైన్లతో శిథిలాలను తొలగించి మృతదేహాలను గుర్తించారు. మంటలను అదుపు చేయడానికి 6 అగ్నిమాపక వాహనాలతో సిబ్బంది తీవ్రంగా కష్టపడ్డారన్నట్టు వార్తని హైలైట్ చేశారు.